మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం మీద ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి ఆ కులగణన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పోరాటం వల్ల, మా ఒత్తిడి వల్ల క్యాబినెట్లో తీర్మానం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, జీవో నెంబర్ 26 ఇచ్చి 150 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో ఏమో తెలియదు, కానీ పార్లమెంటు ఎన్నికలకు ముందు చేసినంత స్పీడు కులగణన విషయంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత నత్తనడకతోటి, దాటవేత ధోరణితోటి, అదేవిధంగా ఈ కులగణన చేయకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామనే ఒక దుర్బుద్ధి ప్రభుత్వానికి వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మీరు కులగణన విషయంలో మాట తప్పితే టీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఒకవైపు వీధి పోరాటం చేశాం, కులగణన యాత్రలు చేశాం, అదేవిధంగా అఖిలపక్ష సమావేశాలు పెట్టాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం, కలెక్టరేట్లో ముట్టడి చేశాం, చివరికి ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు కూడా ముట్టడించినాం. తర్వాత ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన విషయంలో దాటవేత ధోరణి అవలంబించి ప్రభుత్వంలో ఏ పదవి లేనటువంటి జానారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని జానారెడ్డి గారు చెప్పినట్టు వింటూ కులగణన చేయకుండానే, బీసీ రిజర్వేషన్ పెంచకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు దొంగచాటుగా పోవాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నించింది. దాన్ని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో, బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మేము చివరిగా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మేము ఒకవైపు వీధి పోరాటం చేస్తూనే ఇంకొక వైపు న్యాయ పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఒక బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నా పేరు మీద హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 7991/2019 ఫీల్డ్ బై మిస్టర్ జాదుల శ్రీనివాస్ గౌడ్, ప్రెసిడెంట్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్, హైకోర్టులో ఈ పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ మీద గౌరవ హైకోర్టులో చీఫ్ జస్టిస్ లోక్ ఆరాధే, అదేవిధంగా జి శ్రీనివాసరావు గారు గౌరవ బెంచి దగ్గర ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఈ వాదనలు జరిగిన తర్వాత ఇలా స్పష్టంగా నిన్న రాష్ట్ర హైకోర్టు, గౌరవ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ హైకోర్టు ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగింది, తీర్పునివ్వడం జరిగింది. మీరు కులగణన
చెయ్యాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సర్వే చేయాలి. బీసీలు ఎంత శాతములో నిర్ధారించాలి. బీసీలు ఎంత శాతముర్రో అంత శాతం రిజర్వేషన్లు పెంచి బీసీ రిజర్వేషన్లు నిర్ధారించిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిన్న హైకోర్టు స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఇంత గొప్ప జడ్జిమెంట్ ఇచ్చినటువంటి గౌరవ న్యాయస్థానానికి యావత్తు బీసీ సమాజం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన లేకుండానే ఎన్నికలకు వెళ్ళాలని చూస్తే న్యాయస్థానం ఈరోజు జోక్యం చేసుకుని కులగణన చేసిన తర్వాతనే, బీసీ రిజర్వేషన్లు నిర్ధారించిన తర్వాతనే మీరు ఎన్నికలు నిర్వహించాలి, మళ్ళీ మీకు ఎంత సమయం పడుతుందో చెప్పండి అని చెప్పి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నిస్తే హైకోర్టు జనరల్ సుదర్శన్ రెడ్డి గారు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. శ్రీ ఏ సుదర్శన్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ, ఇన్ఫార్మ్డ్ ద డివిజన్ బెంచ్ కాంప్రమైజింగ్ ఆఫ్ CJ Alok Arade and Justice J. Srinivasrao that it will take 2 or 3 months to complete the enumeration of BCs in Telangana state for providing reservation to BCs in local body elections. ఇది CJ గారి బెంచ్కి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి 3 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. బీసీల నోరు కొట్టి, బీసీలను మోసం చేసి, బీసీలను దగా చేసి ఎన్నికలకు వెళ్ళాలని చూశారు. ముఖ్యమంత్రి గారు ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలని ఢిల్లీ నుంచి అమెరికా దాకా మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి గారేమో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయి, మీరు ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఇక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాడు. ఓటరు గణన, ఓటరు సవరణ మొత్తం ఇంచుమించు షెడ్యూల్ విడుదల చేసినంత పనిచేశారు. కాబట్టి మేము ఈ హైకోర్టు తీర్పు బీసీల పోరాట నైతిక విజయం. ఈ హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఈ హైకోర్టు తీర్పుతోటైనా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ హైకోర్టు తీర్పుతోటైనా మీరు తక్షణమే కులగణన కోసం రోడ్ మ్యాప్ ప్రకటించండి, కులగణన కోసం సర్వేను ప్రారంభించండి, కులగణన కోసం మొత్తం షెడ్యూల్ని విడుదల చేయండి. ఎక్కడ ఆలస్యం చేయకుండా ఇవాళ మాకు బీసీలకు ఇచ్చిన 6 నెలల్లో కులగణన చేస్తున్నావు. కామారెడ్డి డిక్లరేషన్లో 6 నెలలు అయింది, 10 నెలలు కావస్తుంది, చేయలే. బీసీలకు మోసం చేస్తే బీసీలు తర్వాత ప్రతీకారం తీర్చుకుంటారు ఓటర్ రూపంలో. కానీ మీరు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. మీరు హైకోర్టుకు ఆర్డర్ ఇచ్చిర్రు. ఈ హైకోర్టు ఆర్డర్ ప్రకారం మీరు తక్షణమే కులగణన ప్రారంభించి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మీరు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న కోర్టు స్పష్టంగా చెప్పింది, ఈ కులగణన విషయంలో ట్రిపుల్ టెస్ట్ పాటించండి అని. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ట్రిపుల్ టెస్ట్ అంటే కృష్ణమూర్తి 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది రిజర్వేషన్ విషయంలో. ఆ రిజర్వేషన్ల విషయంలో విడుదల చేసిన మార్గదర్శకాలు ఏంటంటే, ఒకటి, ఏ సామాజిక వర్గానికైతే రిజర్వేషన్లు కల్పించాలనుకుంటున్నారో ఆ సామాజిక వర్గానికి జనాభా లెక్కలు ఉండాలి. ఆ జనాభా లెక్కను సేకరించడానికి అడ్డదిడ్డమైనటువంటి కార్పొరేషన్లు కాదు, మీరు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఫస్ట్ టెస్ట్లో చెప్పారు. సెకండ్ టెస్ట్ ఏంటంటే,
రాజ్యాంగబద్ధమైన ఏర్పాటైనటువంటి డెడికేషన్ కమిషన్ తోటే కులగణన చేయాలి. ఆ కులగణన చేసిన తర్వాత జనాభా దామాష ప్రకారం వాళ్ళు ఉన్న శాతాన్ని బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి. మూడో టెస్ట్ ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, మూడో టెస్ట్లో ఇవాళ డెడికేషన్ కమిషన్ నియమించి దాని తర్వాత కులాల లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచిన తర్వాత, రిజర్వేషన్లు దామాష ప్రకారం ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 50% మించకుండా ఇవాళ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇవాళ మొదటగా మా నైతిక విజయం ఇది, పాక్షిక విజయం. ఎందుకనంటే, ఒకటి, ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఆపగలిగాం. రెండు, కంపల్సరీ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వాన్ని వంగబెట్టి ఇటు వీధి పోరాటం ద్వారా అటు న్యాయ పోరాటం ద్వారా ఈ 3 నెలల్లో కులగణన చేసే విధంగా మేము చేయగలిగాం. మూడోది ఏంటంటే, రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచిన తర్వాత మళ్ళీ కోర్టు ఈ ట్రిబుల్ టెస్ట్ ప్రకారం కొట్టేస్తే కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక రాజకీయ పరిష్కార మార్గం ఏర్పడ్డది. తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 9th షెడ్యూల్లో పెట్టి 65%, 69% రిజర్వేషన్లు ఇచ్చిరో దీనికి కూడా ఒక రాజకీయ నిర్ణయం జరుగుతుంది. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఎందుకు రాజకీయ నిర్ణయం జరుగుతుందంటే, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో సంపూర్ణ మెజార్టీతో లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా జనతాదళ్ పార్టీ, చాలా పార్టీలతోటి, రామ్ విలాస్ పార్టీ, వీళ్ళ కలయికతోటి ఇలా కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉంది. సంపూర్ణ మెజార్టీతోటి కాకుండా బీజేపీ ప్రభుత్వం సంకీర్ణ మెజార్టీతోటి ఉంది. ఈ సంకీర్ణ మెజార్టీలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు ఏదైతుందో, తెలుగుదేశం పార్టీ మొన్న ప్రజాకాలంలో విడుదల చేసినటువంటి తమ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలో రాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీహార్లో 65% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రామ్ విలాస్ పాస్వాన్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా, నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఇక్కడ వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర, ఇది జడ్జిమెంట్. వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసులో ఈ ట్రిబుల్ టెస్ట్ ప్రకారం ఈ రిజర్వేషన్ నిర్ధారించి బీసీ ఎన్యూమరేట్ కులగణన చేసి ఎన్నికలు వెళ్ళాలని చెప్పి ఇది ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో కూడా పారా నెంబర్ 13ను ప్రామాణికం చేసుకొని వెళ్ళాలని చెప్పింది. కాబట్టి ఈ అన్ని జడ్జిమెంట్లు కూడా ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, న్యాయస్థానాల్లో కులగణన చేయాలని చెప్పి మాకు జడ్జిమెంట్ ఉన్నది. ఆ కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నది. ఓవేళ ఇక్కడ ఏమైనా వ్యతిరేకత వస్తే రేపు భవిష్యత్తులో కేంద్రంలో రేపు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు, అదేవిధంగా ఇతర భాగస్వామ్య పక్షాలు కేంద్రంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఆర్ఎస్ఎస్ కూడా కులగణన జరగాల్సిందని చెప్పి వాళ్ళు యూటర్న్ తీసుకుని మొన్న డిసైడ్ చేశారు. కాబట్టి రాష్ట్రంలో కులగణన చేసి డేటా మన దగ్గర పెట్టుకుంటే ఇలా ఎప్పటికైనా బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు వస్తాయి. ఇలా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులు పోకుండా మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు బీసీలతోటే అధికారంలోకి వచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఒక్క రెడ్డిలు ఓట్లేస్తే మీరు అధికారంలో రాలే, బీసీలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చారు. ఈ రిజర్వేషన్లు గత ఎన్నికల సందర్భంగా పంచాయతీరాజ్ రిజర్వేషన్లు తగ్గించినందుకే ఇలా కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఇలా మళ్ళా నేను కేసీఆర్ బాటలో నేను కూడా నడుస్తుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా హైకోర్టు తీర్పును గౌరవించి తక్షణమే ఇవాళ కులగణన లెక్కలు ప్రారంభించాలి, రూట్ మ్యాప్ విడుదల చేయాలి, అదేవిధంగా రిజర్వేషన్లు పెంచాలి. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కులగణన చేసి బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మేము ఎన్నికలు వెళ్తాం, హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పి ప్రకటించాలి. ఈ ప్రకటించే వరకు మా ఉద్యమం ఆగదు. హైకోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఉన్నా, మేము నైతికంగా విజయమైనా, పాక్షికంగా విజయం సాధించినా, కానీ న్యాయ పోరాటంలో గెలిచిన వీధి పోరాటం మాత్రం ఆపం. కాబట్టి ఈ నెల 25వ తారీఖు నాడు లక్షలాది మందితోటి హైదరాబాద్ను దిగ్బంధం చేయబోతున్నాం. కులగణన మార్చ్ పేరుతోటి చలో హైదరాబాద్ పిలుపుతోటి సుందర విజ్ఞాన కేంద్రం నుంచి
ఇందిరా పార్క్ వరకు లక్షలాది మందిని కదిలించి హైదరాబాద్ దిగ్బంధం చేయబోతున్నాం. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దిగివచ్చి ఈ ప్రకటన చేసి అమలు చేసే వరకు, కులగణన చేసే వరకు మా ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మాకు హైకోర్టులో కులగణన కోసం, అదేవిధంగా రిజర్వేషన్ల కోసం మాకు న్యాయం గెలవడానికి, ధర్మం గెలవడానికి కారణమైనటువంటి మా న్యాయవాది ధర్మేష్ జైస్వాల్ గారికి, అదేవిధంగా మా ఇతర రామచంద్రన్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇతర న్యాయవాదులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా, అదేవిధంగా ముఖ్యంగా మా న్యాయాన్ని కాపాడినటువంటి గౌరవ హైకోర్టుకు ప్రత్యేకంగా బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.